శాంతివి స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా జ్ఞాపకం చేసుకోండి అయా. ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలానికి నీ సన్నిధికి రప్పించమని అడుగుచున్నాము తండ్రి. అయా ఈ వాక్యం కరువైపోయి రాకడ దినాల్లో నా ప్రభువా అయా వేగిరి మనసు కలిగి నీ వాక్యాన్ని వినటానికి త్వరపడి రావటానికి సహాయము చేయండి తండ్రి. అయా విన్న వాక్యం ద్వారా నాయన మేము బలపరచబడటానికి సహాయము చేయండి తండ్రి. అయా నీ దైవదాసుల ముఖాంతరంలోంచి మాతో మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు నాయన. అయా నాయన ఒట్టి పాత్రలుగా వచ్చి ఉన్నాము తండ్రి. అయా నిండైన పాత్రలుగా నాయన నింపబడటానికి సహాయము చేయండి తండ్రి. అయా నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపను దయచేయండి నాయన. ఎన్నదగిన వాడవై ఉన్నావు నా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నమ్మదగిన వాడా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా ప్రభువా. అయా నాయన ఈగో నాయన ఈ మధ్యాహ్న సమయమందు నా ప్రభువా అయా నీ కౌగిల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి మమ్మల్ని విడిపించి నా ప్రభువా అయా నీ రెక్కల చాటును భద్రపరిచి నాయన ఇదిగో నాయన నిలబడటానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు తండ్రి. అయా నీ దైవసేవకులు
సేవకుల ముఖాంతరంలోంచి ఇంకా నాయన మేము అనేకమైన మాటలు నేర్చుకోవటానికి నాయన మాకు నేర్పించండి నాయన. నీ వద్ద కూర్చొని నేర్చుకునే భాగ్యమును మాకు దయచేయండి నా ప్రభువా. అయా విని విడిచిపెట్టక నా ప్రభువా అనుసరించే జీవితాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా వెనుగనుల చెవులు గ్రహించగలిగిన మనసును మాలో నింపండి నాయన. నీకు వందనాలు నా ప్రభువా. అయా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా ప్రతి ఒక్క మాట నాయన వాక్యము ద్వారా మేము బలపడటానికి సహాయము చేయండి. అయా నీ వాక్యమే సత్యము నా ప్రభువా. నీ వాక్యమే నిత్యం బ్రతికించేది నాయన. నీ వాక్యంలోనే నెమ్మది మాకున్నది నా ప్రభువా. నీ మాట విన్నప్పుడే మేము నాయన శక్తిని పొందుకోగలము తండ్రి. అయా నాయన వినేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను యేసయ్యా. నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. అయా ఇదిగో నా ప్రభు ఈ మధ్యాహ్న సమయం అందు నా ప్రభువా బిడ్డలందరూ కూడి రావడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. రాలేని బిడ్డలు నాయన ఎంతగానో బలహీనతలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కూడా మరి ఒక సమయమును తరుణమును నాయన దయచేయమని అడుగుచున్నాము నా ప్రభువా. ఆయా పునరుద్ధాన కాల సమయంలో నా ప్రభ వ్యర్థముగా ఆచరించకుండా నా ప్రభ నీ సన్నిధిలో నాయన కూడి నాయన కొనియాడే కృపను దయచేయమని తండ్రి. అయా నీ కృపలో నీ ధన్యతలు మమ్మల్ని అందరినీ ఆదరించి కనికరించమని రానేన నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 1 నుండి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 51వ కీర్తన 1 నుండి 12 వచనాలు రవిబాబు చదివి వినిపిస్తాడు. 51వ కీర్తన నుండి 1 నుంచి 12 వచనాలు చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈ వాక్యం మళ్ళీ అందరం కలిసి చదువుకుందామండి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గలి మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అందరం కూడా కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తా ఉంది. అందరం కూడా మనసారా దేవుని ఆరాధించడానికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. ఇక ఎవ్వరు కూడా పరధ్యానంగా ఉండొద్దు, ఇటు అటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. మన మనసులను దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా ఉంచి ఆయన అమూల్యమైనటువంటి ప్రసన్నతను అనుభవించడానికి ఆశ కలిగి ఆయన తట్టు చూద్దాం, ఆయన ఆరాధించుకుందాం. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్న
ఆశగా ఉన్నది. వాక్యమును ధ్యానించినప్పుడెల్లా మా ముందు నిలచితివే. నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా మా ముందు నిలచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా, కలగంటిననుకొంటినే నేను కలలో కంటినే. కలగంటిననుకొంటినే నేను కలలో కంటినే. యేసయ్యా స్తుతించెదన్ చెప్తామా, యేసయ్యా గణపరచెదన్, యేసయ్యా స్తుతించెదన్, యేసయ్యా గణపరచెదన్. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. పక్షముగా ఇమ్మానుయేలువై మా ముందు నడువగా, మా పక్షముగా ఇమ్మానుయేలువై మా ముందు నడువగా. ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నిటినీ, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నిటినీ మా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. మా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. అందుకే యేసయ్యా స్తుతించెదన్, యేసయ్యా గణపరచెదన్. అయ్యా యేసయ్యా స్తుతించెదన్, యేసయ్యా గణపరచెదన్. అందరం యేసయ్యా స్తుతించెదన్, యేసయ్యా గణపరచెదన్, యేసయ్యా స్తుతించెదన్, యేసయ్యా గణపరచెదన్. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది. యేసయ్యా ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది. యేసయ్యా ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది. యేసయ్యా ఆశగా ఉన్నది. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడా
చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ఎస్, మన హృదయంలో అన్నిటికంటే అతి శ్రేష్టమైన ఆశ ఆయనను కలిగి ఉండాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయనను నమ్మకంగా వెంబడించాలని. ఒకవేళ ఈ ఆశ మన గుండెల్లో ఉంటే, ఈ ఆశతోనే మనం బ్రతుకుతూ ఉంటే, లోకంలో నీకంటే ధన్యులు మరొకరు ఉండరు. నిండు హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి చెప్పబడబోవు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అనిల్ మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. నిజమే ప్రభా నా తండ్రి, నీ చూడాలి ప్రభా నా తండ్రి, కలిగి ఉన్నప్పటికీ యథార్థమైన ప్రవర్తన మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా నా తండ్రి. అవును తండ్రి ప్రభా నా తండ్రి, యథార్థమైన ప్రవర్తన ప్రభా, పరిశుద్ధత ప్రభా నా తండ్రి మీకు కలిగి ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నిన్ను చూడగలుగుతాం దేవా నా తండ్రి. ప్రభా నా తండ్రి, నీ వాక్యాన్ని ప్రభా నా తండ్రి అర్థం చేసుకునే మనోనేత్రము మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి, మా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ప్రభా నా తండ్రి మాటి మాటికి ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రేమించి దేవా నా తండ్రి మమ్మల్ని స్థిరపరుచుతున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయా నా తండ్రి, ఆయా ఎబ్బేజు ద్వారా ప్రభా నా తండ్రి మీరు మాతో బలమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యో బైబిల్ గ్రంథం అంతట్లో ప్రభా నా తండ్రి ఎబ్బేజు గురించి ఒకే ఒక చోట మాత్రమే రాయబడి ఉంది దేవా నా తండ్రి. దేవా నా తండ్రి, అతని వేదన పుత్రుడే కానీ ప్రభా నా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చారు దేవా నా తండ్రి. బెన్యామీను ప్రభా నా తండ్రి వేదన పుత్రుడే కానీ ప్రభా నా తండ్రి అయ్యా ఒక కుడి చేతి పుత్రుడుగా మార్చారు దేవా నా తండ్రి. దేవా నా తండ్రి, ఈ సమయంలో ప్రభా మేము ఎటువంటి వేదనలో ఉన్నామో మాకైతే తెలియదు దేవా నా తండ్రి. దేవా నా తండ్రి, మా వేదాన్ని ప్రభా, మా దుఃఖాన్ని ప్రభా నా తండ్రి అయ్యా నాట్యముగా ప్రభా మీరు మార్చమని అడుగుతున్నాం దేవా నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. బలమైన ఆశీర్వాదం కోసం ప్రభా నా తండ్రి మేము సిద్ధపాటు కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా నా తండ్రి. 2 వారాలుగా ప్రభా నా తండ్రి మొరపెట్టుట అంటే ఎలా ఉండాలో ప్రభా మీరు మాకు నేర్పించారు. గడిచిన వారం ప్రభా ఆశీర్వాదం అంటే ఎలా ఉండాలో నేర్పించారు దేవా నా తండ్రి. దేవా నా తండ్రి, ఈ లోకంలో జరిగే ఆశీర్వాదం కాదు కానీ దేవా నా తండ్రి అయ్యా శాశ్వతమైన ప్రభా నా తండ్రి నీతో నివసించే ఆశీర్వాదం మాకు దయచేయమని అడుగుతాం ప్రభా. మీరు వెళ్ళి ప్రభా మా కోసం ప్రభు స్థలంలో సిద్ధపరుస్తారని చెప్పి సెలవించారు దేవా. దేవా నా తండ్రి, ఆ స్థలంలో మేము నివసించే యోగ్యత మా అందరికీ దయచేయమని అడుగుతాం ప్రభా నా తండ్రి. అయ్యా ఈ లోకంలో జీవిస్తుండగా ప్రభా నా తండ్రి లోక మాన్యతకు ప్రభా నా తండ్రి మేము తిరిగి చూడకోకుండా దేవా నా తండ్రి విశ్వాసము కర్త నీ వైపు చూచులాగా ప్రభా నా తండ్రి సహాయం చేయమని అడుగుతాం. ఈ దినం కూడా ప్రభా మీరు నీ దాసుని ద్వారా ప్రభా నా తండ్రి మాతో మాట్లాడే ప్రతి మాటను ప్రభా నా తండ్రి మా బ్రతుకుల్లో ప్రభా దాన్ని అన్వయించుకోవడానికి దేవా నా తండ్రి అయ్యా సరి చేసుకోవడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గడిచిన కొద్ది రోజులుగా మనం ఒక వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకసారి చెప్తారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి ఆ మాట. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడబోతున్న తరుణంలో మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం.
దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడు. అయ్యా నీ మాటలు వినడానికి నీ గడప యొద్ద నేను కనిపెట్టుకుంటున్నాను, నాతో మాట్లాడు. అయ్యా నేను కూర్చుని నేర్చుకోవడానికి నీ సన్నిధిలో ఆశ కలిగి నీ తట్టు చూస్తూ ఉన్నాను, నాతో మాట్లాడు. అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వు. నీ మాటలు నా జీవితంలో అన్వయంలోకి రావడానికి సహాయం చేయి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నామా ప్రభు. అయ్యా మీరే కనికరించండి. ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు ప్రార్థన ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. దేవా మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం, మీ తట్టు చూస్తున్నాం. దేవా మరి నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు నాయన. మా ప్రభు వాక్యము నీది, మాట్లాడువారు మీరు, ప్రజలుండి వారు, సమయము నీది అయ్యా, ఆలోచనలు నీవి అయ్యా. మీరు నాతోనూ మాతోనూ ఏం మాట్లాడని ఉద్దేశించారో ఆ మాటలు అయ్యా తనని స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటది? మొదటి మాట మొర్ర పెట్టడం. మొర్ర పెట్టడం ఏంటి, ఎందుకు, ఎలా అన్న విషయాలు కొంత నేర్చుకున్నాం. రెండవ మాట కూడా మనం చూసాం పోయిన వారం. ఏం చూసాం? నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అంటే ఒక భూమి మీద ఉన్న ఒక మానవుడు సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి కలుసుకునే అవకాశం వస్తే, దేవుణ్ణి అడిగి పొందుకునే అవకాశం దొరికితే, అసలు ఈ ఛాన్స్ సామాన్యంగా దొరికేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో అంత గొప్ప దేవుణ్ణి సమీపించి చెప్పు ఏం కావాలి అని మనం అడిగిన దాన్ని అనుగ్రహించగలిగిన ఆ ప్రేమ కలిగిన వాడు మనకు దగ్గరగా ఉండి ఏం కావాలి నీకు అని అంటే ఏం అడుగుదాం? అల్పమైనవి, తాత్కాలికమైనవి, చిన్న చిన్నవి, మరి ఈరోజు ఉండి రేపు కనబడకుండా పోయేవి, మనతో కూడా ఏవి రానివి, ఇలాంటివి అడిగి మనం చాలా తప్పు చేస్తూ ఉంటాం. ఏమండి, ఎప్పుడైనా ఏం చేయాలి అంటే ఎప్పుడూ ఉండేది నువ్వు కొనే వంకాయలే పుచ్చులైతే పారేయాలని ఏరి 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 తీసుకుంటావు. ఎందుకు అంటే అది నీకు ఉపయోగపడాలి, తప్పు కాదు, అది నీకు ఉపయోగపడాలి. అందుకే నువ్వు దేవుని దగ్గర ఏం అడుగుతున్నావో, మనం దేవుని దగ్గర ఏం అడుగుతున్నామో అది నిజంగా నీ జీవితానికి సరిపోయేదేనా? నీ జీవితానికి సరిపోయేది అంటే అర్థం ఏంటంటే, ఏదైనా శాశ్వత కాలం ఉండే ఒక అంశాన్ని నువ్వు అడగాలి అంటే భూమి మీద ఉండగానే, ఓపిక ఉండగానే, ప్రాణం ఉండగానే, స్పృహ ఉండగానే, ఆ అనుకూలత అడగడానికి ఆ యాక్సెస్ ఉండగానే దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైంది అడగాలి. శ్రేష్టమైంది అడగాలి. ఏం అడగగలుగుతాం శ్రేష్టమైంది? అందుకే అసలు ఆశీర్వదించు అని అడిగే ఆ మాటలో ఉన్న భావాన్ని చూసాం. అయ్యా, భూమి మీద ఉన్న మరి ఏ వైభవమైనా ఒకవేళ నువ్వు అడిగి దేవుని దగ్గర పొందొచ్చు. విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడే దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. నాకు ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన మనం కూడా చూసుంటాం, కానీ నాకు ఒక చోట ఎవరో చనిపోయారంటే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అంత బరీలు చేయడానికి అంతా హడావిడిగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వాక్యం చెప్పేసాం, మరి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక తర్వాత ఇంకెవరన్నా చివరిసారిగా ఎవరన్నా చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ టైంలో ఇంకా ఒకళ్ళిద్దరు వస్తున్నారు. ఇదిగో పలానోళ్ళు వస్తున్నారు, ఒక 5 నిమిషాలు ఆపండి, 10 నిమిషాలు ఆపండి. సరే, ఈలోపు
ఒక అతను హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. హడావిడిగా ఏంటయ్యా అంటే ఏం జరిగింది? అందరూ దుఃఖంలో ఉన్నారు కదా, ఇంకేమన్నా పొరపాటు ఏమన్నా జరిగిందా, ఇంకెవరన్నా అనారోగ్య పాలయ్యారా ఏంటి అంటే గబగబ అందరిని తోసేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఏంటయ్యా అంటే గబగబా బాక్స్ని ఆ డోర్ మొత్తం తీసి పక్కన పెట్టి ఆయనకి వేసిన బట్టల్లో తన చెయ్యి దూర్చి నడుం దగ్గర మొలతాడుందంట, పటక్మని తెంచి పారేశాడు. అవును ఏంటి అన్న, మొలతాడు కట్ చేయలేదండి వీళ్ళు, అది చెప్పేవాళ్ళు ఒకళ్ళు లేకపోతే అసలు ఏం చేయాలి వీళ్ళకి అర్థం ఏమవుతుంది? ఆ మొలతాడు ఉంటే ఆయన మళ్ళీ ఏమైనా తిరిగి బతుకుతాడా? లేదు. ఒకవేళ ఆ మొలతాడు ఉండడం ద్వారా ఆయన మరి పరలోకానికి వెళ్ళాల్సిన వాడు ఏమైనా నరకానికి ఏమైనా వెళ్ళిపోతాడా? అది కూడా లేదు. అంటే మానవుని యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే, నువ్వు బతికేవుగా, చనిపోయేటప్పుడు నీ మొలతాడు కూడా నీతో కూడా రాదు, కట్ చేసి అవతలు పారేస్తాం అంతే. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఏ ఆశీర్వాదమైనా, ఏ వైభవమైనా, ఏ అంశమైనా, ఏ బహుమానమైనా దాన్ని ఎక్కడ పొందానో అక్కడే అప్పగించి ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. అందుకే అసలు దేవుని దగ్గర ఏం అడగాలో అనేటువంటి ఆలోచన ఒకవేళ ఇంకా కొంత సమయం మన కళ్ళ ముందు ఉండగానే మనం జాగ్రత్తగా ఆధ్యాత్మిక స్పృహతో ఒకవేళ మనం అడగకపోతే ఈ సమయాన్ని మనం పాడు చేసుకున్నందుకు ఈ నష్టం యొక్క తీవ్రత ఇది పెనుమూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మొరపెట్టండి, నిరంతరం మొరపెట్టండి. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, మొరపెట్టండి. కష్ట సుఖాలు ఉంటాయి, మొరపెట్టండి. కొన్నిసార్లు తడబడుతుంటాం, మొర్రపెట్టండి. కొన్నిసార్లు పొరబడుతుంటాం, మొర్రపెట్టండి. కొన్నిసార్లు దేవుని దగ్గర మాట తప్పుతూ ఉంటాం, మొర్రపెట్టండి. ఇది నిరంతరం మనం గమ్యాన్ని చేరేంత వరకు కూడా మొర్రపెడుతూ ఉండండి. రెండవది, ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేన్ని అడగాలో మనం కొంత గత వారం నేర్చుకోగలిగాం. ఇప్పుడు ఈ ఎబ్బేజు యొక్క ప్రార్థనలో మూడవ అంశం ఏంటి అంటే, ఇంకా చెప్పాలంటే చదవండి ఒకసారి మాటని, నా సరిహద్దులను విశాలపరచి అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఏంటి అంటే, దేవుని దగ్గరికి వచ్చాడు, మొర్ర పెట్టడం ప్రారంభించాడు. మొర్ర పెడుతూ ఫస్ట్ అంశాన్ని అడిగాడు, దేవా నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు రెండో మాట అడుగుతున్నాడు, ఏంటది అంటే, నా సరిహద్దులను విశాలపరచు. అంటే ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భూమి మీద దేవుడు మనలను భౌతికంగా ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించమని దేవునిని మనం అడగొచ్చా? భౌతికమైన ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో అవసరమని ఆయన మరి ఆలోచన చేస్తాడా? ఎస్. తన పిల్లలు కరువులోను, బికారులుగాను, నిరాశతోటి, అసంతృప్తితో బ్రతకాలని దేవుడు ఎప్పుడు అనుకోడండి. ఖచ్చితంగా భూమి మీద తన పిల్లల యొక్క మరి అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతాను, బైబిల్లో అక్కడక్కడ వాస్తవాలు, సత్యాలు ఉన్నాయా, లేకపోతే బైబిల్ అంతా వాస్తవమేనా? బైబిల్ అంతా వాస్తవమేగా. అట్లయితే మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఈ మాట సత్యం. అంటే నువ్వు అడగకపోయినా నీ అవసరాన్ని గుర్తించి తగిన సమయంలో దేవుడు వాటిని సప్లై చేసేస్తూ ఉంటాడు. 5. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఎందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత నా సరిహద్దులను విశాలపరచు అని ఎందుకు అడిగాడు అంటే, దేవుడు భౌతికంగా మరి తన పిల్లల యొక్క నీడ్స్ తీర్చేవాడు, అవసరాలు తీర్చేవాడు. అందుకే నేను ఒక మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక చక్కని మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 15, 16 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. మీ సంఖ్య కొద్దిగాను
మీరు స్వల్ప సంఖ్య కలిగిన జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా, జాగ్రత్తగా వినండి, కొలవబడిన స్వాస్థ్యముగా దానిని మీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను చూసారా. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు అబ్రహాముతో ఒక ప్రమాణం చేశాడు. అంటే దేవుడు తన పిల్లల విషయంలో ప్రాక్టికల్గా ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అంటే, నీ కడుపులో నుంచి రాజులు పుడతారు, నువ్వు అనామకుడు అనుకుంటున్నావు, ఏంటి నా భవిష్యత్తు, నేను ఎలా బ్రతకాలి, ఇదిగో నన్ను నేను కాపాడుకోవడానికి ఒంటరిగా పారిపోతున్నానే అని యాకోబు అనుకుంటున్నప్పుడు, నీ గర్భవాసం నుంచి రాజులు వస్తారు గుర్తుపెట్టుకో అని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ప్రమాణం చేశాడు. ఫైన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నిజంగా దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడా? ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటిస్ నది వరకు ఈ దేశమును, అనగా ఇక్కడి నుంచి 21వ వచనం వరకు దాదాపు 10 తెగల గురించి మాట్లాడతాడు. అన్యులైనటువంటి 10 తెగల గురించి మాట్లాడి 21వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, వాళ్ళందరినీ కూడా చదవండి. అమోరీయులను, కనానీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు. వాస్తవంగా చూడండి, మీరు ఆదికాండం 15వ అధ్యాయం దగ్గర ఉన్నారు అని అంటే 21వ వచనంలో ఇక్కడ ఏమని అంటున్నాడు? నీ సంతానానికి ఇచ్చాను అని అన్నాడు. అంటే వాస్తవానికి ఇంకా 15వ అధ్యాయం దగ్గరికి వస్తే ఇంకా ఆయనకి పిల్లలు పుట్టలా. దేవుడు భవిష్యత్తును ఉద్దేశించి ఓ ప్రమాణం చేస్తా ఉన్నాడు. భవిష్యత్తును ఉద్దేశించి ఓ ప్రమాణం అంటే దేవుడు భౌతికంగా కూడా దీవిస్తాడు, నో డౌట్. ఇప్పుడు ఎబ్బేజుకి ఈ నమ్మకం ఉంది. నా తండ్రి అయినటువంటి అబ్రహాముకు దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి నేను దేవుణ్ణి అడగొచ్చు. మీకు అవసరాలు ఉన్నాయా? అడగండి దేవుణ్ణి. మీకు సమస్యలు ఉన్నాయా? అడగండి దేవుణ్ణి. మీకు కష్టం ఉందా? అడగండి దేవుణ్ణి. మీరు ఒంటరిగా కన్నీరు కారుస్తున్నారా? అడగండి పరిష్కారాన్ని దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు చొరవ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు, నీకు భద్రతనిస్తాడు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కలవరాన్ని కొట్టివేస్తాడు. ఎబ్బేజు నమ్మాడు. దేవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నేను నలిగిపోతున్నాను, నా వల్ల అవ్వడం లేదు, దుఃఖంతో నా దినములు వెళ్ళబుచ్చుతున్నాను అని భక్తుడు ప్రార్థించేటప్పుడు అక్కడ మరి విశాలత అంటే అర్థం ఏంటంటే, ఈ చిక్కుల్లో నుంచి, ఈ సమస్యల్లో నుంచి, ఈ విపరీతమైన ఒత్తిడి నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఏమన్నా చేయగలవు, నువ్వు ఏం చేస్తావో నేను నీకు డిక్టేట్ చేసే ఆ పిచ్చి పని నేను చేయను. నువ్వు చేస్తావని అడుగుతాను, నువ్వు చేస్తావని నమ్ముతాను, నువ్వు చేస్తావని ఎదురు చూస్తాను. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, దేవుడు ఖచ్చితంగా మన యొక్క భౌతిక అవసరాల విషయంలో కూడా ఆయన శ్రద్ధ వహిస్తాడు. అయితే ఇక్కడ మనం ఒక మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణం ఉంది చూశారు, అలాగే మోషేతో కూడా, అంటే అఫ్కోర్స్ ఇస్సాకుతో చెప్తాడు, ఆ తర్వాత యాకోబుతో చెప్తాడు. ఈ విషయాన్ని రిపీటెడ్గా దేవుడు చెప్పుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు మరి మోషేతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఓసారి మనం చదివితే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామా ఒకసారి.
మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా మీదవుతుంది. ఆ దినాల్లో వీరి యొక్క జీవితం కూడా ఇంకా ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం తోచని పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు వీరి యొక్క జీవితంలో బాధ్యత తీసుకొని బంధకాలను తెంచి బయటకు నడిపిస్తున్నాడు. దేవుడు అబ్రహాంతో చేసినటువంటి ఆ ప్రమాణం నెరవేర్చబడుతున్నటువంటి సందర్భం ఇది. వారు నీ పిల్లలు తమది కాని దేశంలో మరి 400 సంవత్సరాలు ఉంటారు, వారిని అక్కడి నుంచి నేనే గొప్ప ఆస్తితో మళ్ళీ బయటికి తీసుకొస్తాను అని అదే ఆదికాండం 15వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు మోషేని నాయకునిగా నిలబెట్టి పదండయ్య, నేను చెప్పిన మాట నెరవేర్చే టైం వచ్చింది, మీరు అడుగుపెట్టిన స్థలం మీద అవుతుంది, ఇదిగో ఈ హద్దు నుండి ఆ హద్దు వరకు ఈ ప్రాంతం మీద అవుతుంది అని దేవుడు ముందే ప్రకటించేశాడు. దేవుని ప్రమాణం నెరవేరి తీరుతుంది అని బైబిల్ ఇస్తున్నటువంటి రుజువేంటో తెలుసా అండి? బైబిల్ ఇస్తున్న రుజువేంటో తెలుసా? ఇందాక మనం చూసాం, ఎబ్బేజ్ అన్నాడు, నన్ను విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఆ విషయాన్ని చూసాం. మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు, ఆ విషయాన్ని చూసాం. ఇవన్నీ కూడా ప్రామిసెస్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెరవేర్పెక్కడ? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు రాజ్యములన్నిటి మీదను, ఫిలిష్తీయుల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వాన్ని చేశాడు. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచూ వచ్చారు. ఏమండి, 24వ వచనం కూడా చదవండి. యూఫ్రటీసు నది యువతల, ఓకే, గాజా వరకును నది యువతలనున్న రాజుల అందరి మీదను అతనికి అధికారం. ఎవరికి? సొలొమోనుకి. అంటే దేవుడు ఒక్కసారి ప్రామిస్ చేస్తే, దేవుడు ఒక్కసారి ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం ఖచ్చితంగా నెరవేరుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. భక్తులు ఎందుకు రోజులు దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, అయ్యా ఒక్క మాట వాగ్దానము, అయ్యా ఒక్క మాట సెలవివు అని దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు గడుపుతారంటే, దేవుడు మాట ఇస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. నేటి దినాల్లో కూడా భక్తి కలిగిన, నిష్ఠ కలిగిన, ఆశ కలిగిన, తపన కలిగిన, తృష్ణ కలిగిన వారి యొక్క జీవితాల్లో దేవుని యొద్ద కనిపెట్టడానికి పర్వతం విరిగి నీ మీద పడుతుంది అని అందరూ చెప్తున్నా, దాని నుంచి తప్పించేవాడు ఆయనే కదా, నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోగలను అని దేవుని యొక్క పాదాల దగ్గర నిబ్బరంగా కనిపెట్టి ప్రార్థించే ఆ జీవితాలు ఇప్పటికీ చాలామంది బ్రతుకుల్లో ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యం కాదు. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుడు భౌతికమైన అవసరాలు తీరుస్తాడు, భౌతికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, భౌతికంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అయితే దేవుని యొక్క ప్రమాణాన్ని, ప్రామిస్ని లేదా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు స్వతంత్రించుకోగలుగుతాం? దేవుడు ప్రామిస్ నెరవేరుస్తాడు. అయితే ఆ ప్రామిస్ మనం ఎప్పుడు అంటే మన యొక్క జీవితంలోకి ప్రాక్టికల్గా అమల్లోకి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనంటే, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను ఎట్లా, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామా ఒకసారి. దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అంటే, నిండు మనసుతో వెంబడించు.
నిండు మనసుతో దేవునిని వెంబడించగలిగినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ బ్రతుకులోకి ప్రాప్తిస్తుంది. కాలేబు వచ్చి అడిగాడు, అయ్యా నేను దేవుని వెంబడించాను కదా అంటే, అయ్యా నువ్వు నమ్మకంగా వెంబడించావని మరి దేవుని సేవకుడైనటువంటి మోషే గుర్తించాడు. నువ్వు నిండు మనసుతో అంటే పూర్ణ హృదయంతో అనేటువంటి మాటని దేవుని వెంబడించేవారు పూర్ణ హృదయంతో ఆయన్ని వెంబడించాలి, అనుసరించాలి అని వాక్యం చెప్తా ఉందిగా. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను. దేవుని వెంబడించేవారు పూర్ణ మనసుతో వెంబడించగలిగే ఆ మనస్సు కలిగి ఉంటే దేవుడు నీ బ్రతుకులో ఎలాంటి కొరత కొదువను ఆయన ఉండనివ్వడు. భూమి మీద బ్రతుకుతున్న కొద్ది దినాల్లో నీ అవసరాల కోసం, నీ సమస్యల కోసం, నీ కష్ట సుఖాల కోసం నువ్వు కలవరపడక్కర్లా. కనికరం కలిగిన దేవుడున్నాడు, మాట తప్పని మహోన్నతుడు ఉన్నాడు, నీ మీద మమకారం కలిగినటువంటి ఆ ప్రేమమూర్తి ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, నీకు అవసరమైంది అడుగు. నువ్వు అడగడం మాత్రమే కాదు, ఆయన కార్యం జరిగించేంత వరకు, ఆయన కార్యం జరిగించినప్పుడు, ఆయన కార్యం జరిగించిన తరువాత మనం చేయాల్సింది ఏంటి అంటే, నిండు మనసుతో ఆయనను వెంబడించడం. అందుకే ఇది కొలవబడిన స్వాస్థ్యము పొందడం. ఇప్పుడు ఇక్కడ తాను ఏమడిగాడంటే, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఎస్, భౌతికంగా ఫిజికల్గా దేవుణ్ణి మెటీరియల్ బ్లెస్సింగ్ అడుగుతున్నాడు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఇస్తాడు. ఫైన్. ఇప్పుడు రెండవ మెట్టు చూడాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితంలో దేవుడు కలుగు చేసుకొని ఆయన మన బ్రతుకులో ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్ని అమర్చాలి అని అనుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒకటి, కొలవబడిన స్వాస్థ్యం నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీకు అనుగ్రహించబడుతుంది, నీకున్న అవసరాన్ని బట్టి నీకు అనుగ్రహించబడుతుంది, దేవుని చిత్తమును బట్టి నీకు అనుగ్రహించబడుతుంది. రెండవది, ఇక్కడ ఇంకొక అమూల్యమైనటువంటి మాట మనం జాగ్రత్తగా చూడాలి. నీ సరిహద్దులు విశాలపరచబడడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? కొన్నిసార్లు జీవితంలో ఏదో లక్ష్యం మరి పెట్టుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. పడిన కష్టమంతా కూడా పరులు పాలైపోతూ ఉంది, చేసే కష్టమంతా నీరుగారిపోతూ ఉంది. ఒకప్పుడున్న వనరులు లేవు, ఒకప్పుడున్న ధైర్యము లేదు, ఒకప్పుడున్న నమ్మకము లేదు, ఒకప్పుడున్న ఓపిక లేదు, ఒకప్పుడున్న ఆరోగ్యం లేదు. ఎట్లా నా భవిష్యత్తు, ఎలా నా జీవితం, ఏం చేయాలి, ఎలా చేయాలి? కొన్ని స్వయంకృత అపరాధాలని బట్టి నేను నా జీవితంలో నా నష్టాన్ని నేనే కొని తెచ్చుకున్నానే. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి, నేను ఎట్లా చేయాలి, నేను ఎలా దేవుని సన్నిధిలో ఆయన వద్దన్నవి కూడా కొన్నిసార్లు తెగించి నేను చేశాను. ఈ పరిస్థితుల్లో మరి దేవుని సన్నిధిలో నేను ఏం అడగాలి, ఆయన దగ్గర ఏ మాట ద్వారా నేను ధైర్యం తెచ్చుకోవాలి? ఒకటి, ఆయన కొలవబడిన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడం మాత్రమే కాదు. రెండవ మెట్టు ఏంటి అంటే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చదివినట్లయితే, మీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచూ ఉన్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎబ్బేజు ఏమడిగాడండి? నా సరిహద్దుని విశాలపరచు. నీ సరిహద్దు విశాలపరచబడాలంటే ఏం జరగాలో తెలుసా? నువ్వు ఆ శిథిలావస్థ నుంచి నువ్వు మరలా నిర్మించబడడం ప్రారంభించాలి. మళ్ళీ నువ్వు ఎదగాలి, మళ్ళీ నువ్వు కోలుకోవాలి. అందుకే ఇందాక మనం ఒక మాట మనం చెప్పుకున్నాం. మనం చాలాసార్లు మనం మానసికంగా నలిగిపోయి ఉన్నాం, ఆలోచన పరంగా నలిగిపోయి ఉన్నాం.
అండ ఉంటారని నమ్మిన వాళ్ళు ఉండకపోతే పోయారు. వాళ్ళు విసురుతున్నటువంటి వాడి అయినటువంటి కత్తి లాంటి మాటలు మనసును కొళ్ళబడుస్తూ ఉంటే ఎందుకు ఈ జీవితం అని కూడా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, సరిహద్దులు విశాలపరచమన్నావుగా. విశాలపరచబడడం అంటే, ఒకటి, నీకు కొలవబడిన స్వాస్థ్యం నీకు ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు నీ యొక్క స్వయం కృతాపరాధాన్ని బట్టి కొన్ని పొరపాట్లు నీ బ్రతుకులో నువ్వు అనుమతించావు. అయినా సరే ఇప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడాలి అని నువ్వు కోరుతున్నావు. కాబట్టి మళ్ళీ చేయాల్సిన పని ఏంటి అంటే, నిన్ను తిరిగి నిర్మించటం ప్రారంభించాలి. నీ ఆలోచన స్థిరంగా, నీ ప్రయత్నం ఫలభరితంగా, నీ ఆశకు ఆస్కారం, నీ అంతరంగంలో కృంగిన స్థితి నుంచి తిరిగి ధైర్యం, నువ్వు కష్టపడి పని చేయడానికి ఒక వెసులుబాటు, అవకాశం. కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆ ప్రభువు నన్ను పునర్నిర్మించాలని ఆశపడుతున్నాడు. ఆ శిథిలావస్థలో ఉన్నాం. చెప్పుకుంటే కొన్నిసార్లు ఇతరులు ఎదుట మరి పరువు తక్కువగా ఉంటుందని, ఎలా ఉన్నా బాగానే ఉన్నాను, నాకేంటి బాగానే ఉన్నాను అని కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటి అంటే, ఆ గుండె లోతుల్లో కొన్ని గాయాలు, అవి మానవు, అవి మన జీవితాన్ని ఎటు నడుపుతాయో కూడా మనకు తెలియదు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు మనం ఆ సరిహద్దు విశాలపరచబడాలంటే మనం తిరిగి కట్టబడాలి. శిథిలావస్థలో ఉంటే ఏమవుతుందో తెలుసా? తిరిగి కట్టబడకపోతే మన సమస్య పరిష్కారం కాదని వాక్యం ఎందుకు చెప్తుందో తెలుసా? మనం శిథిలమై ఉన్నప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, మనకు నింద కలుగుతుంది. ఇక్కడ ఒక చక్కని మాట మీ గమనానికి తేవాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, అయితే వారితో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచారు. ఇక మీదట మనకు నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కడదాం రండి అంటాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. యెరూషలేము యొక్క దురవస్థను చూసి వాస్తవం ఏంటో తెలుసా అండి? యెరూషలేము అద్భుతమైన రాజులను ఇచ్చింది. యెరూషలేములో దేవుని పిల్లలు పరిపాలించారు. ఆ కీర్తి దశ దిశల వ్యాప్తి చెందింది. కానీ నమ్మకస్తులైన రాజులు వెళ్ళిపోయిన తర్వాత అపనమ్మకస్తులైన రాజులు వచ్చాక ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఎవ్వరు కూడా దేవునితో సరైన సమాధానాన్ని కలిగి ఉండలేకపోయారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అందుకే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే, ముందు జరుగుతున్నటువంటి నష్టానికి కారణం ఏంటి? దేవునికి నాకు మధ్య సఖ్యత లేకపోవడం. అందుకే ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడంటే, అయ్యా మీరు చూస్తున్నారు, దేవునికి నమ్మకంగా ఉండలేకపోయిన కారణం చేత మనకు శ్రమ వచ్చింది, మన పట్టణం పాడైపోయింది, మనం కాల్చబడిన స్థితిలో పట్టణాన్ని చూస్తున్నాం. కాల్చబడడం అంటే అర్థం ఏంటంటే బూడిదే మిగిలింది. బూడితో ఎవరైనా ఏమన్నా చేస్తారా? ఏమన్నా చేయగలరా? అంటే నేను ఏదన్నా చేద్దామన్నా కానీ నాకు సోర్స్ లేదు, నాకు అవకాశం లేదు. ఏడ్పే, కన్నీరే. ఆ విషయాలు తలంచుకుంటే దుఃఖమే. కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఒక పని చేయాలి. తిరిగి కడదాం రండి. ఎలా కట్టాలి? ఎవరు కట్టాలి? దేవుని యొక్క సన్నిధిలో ఆయనే నీ జీవితాన్ని తిరిగి నిర్మించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇందాక చెప్పాం,
కొలవబడిన స్వాస్థ్యం నీకు కావాలి అంటే నిండు మనసుతో నువ్వు దేవుని వెంబడించాలి. నువ్వు తిరిగి నిర్మించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నీ మనస్సు ముక్కలయ్యేలా విరిగి నలిగిన మనసులతో నువ్వు దేవునిని నిరంతరం ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఈ విరిగి నలిగిన మనస్సును బట్టి విరిగిపోయి శిథిలావస్థలో ఉన్న నీ జీవితం అది తిరిగి నిర్మించబడుతుంది దేవుని ద్వారా. అందుకే ఇక్కడ మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఈ విషయాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. కొన్నిసార్లు అండి సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి పరిష్కారం కావాలంటే మన జీవితంలో ఏం జరగాలి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి నీ పట్టణములలో నిన్ను నివసింపచేయుటకు పాడైన స్థలములు మరలా కట్టబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? పాడైన స్థలాలు మళ్ళీ కట్టబడడం దేవుడు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు జరుగుతుంది అనంటే అక్కడ ఒక మాట చెప్పాడు. ఆ సెలవిచ్చినటువంటి మాట యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీ దోషం, రెండవది అపవిత్రత. ఇవి రెండు దేవుని కార్యాలు జరగకుండా అడ్డగిస్తూ ఉన్నాయి. నీ జీవితానికి నీకెవరు శత్రువులు లేరు. కొన్నిసార్లు మనకు మనమే శత్రువులం. మనస్సును అదుపు చేసుకోలేనటువంటి ఆ బలహీనతే మన ప్రధాన శత్రువు. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇప్పుడు మన యొక్క దోషము, మన యొక్క అపవిత్రత దేవుడు తీసేయాలి. ఇప్పుడు ఆ అపవిత్రత, ఆ దోషం అది తీసివేయబడితే నీ స్టేటస్ మారుతుంది. ఏమని మారుతుంది? కీర్తనల గ్రంథం 32వ కీర్తన ఆ మొదటి 2 వచనాలు చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ ధన్యకరమైన బ్రతుకుని పొందాలి అంటే మనం మన యొక్క దోషాల నిమిత్తమై పరిహారం జరగాలి. ఆ పరిహారం అనేది దేవుని యొక్క సన్నిధిలో, ఇందాక మనం చదువుకున్నాం 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాల్లో, అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యా నువ్వు బలిని కోరుకోలేదు, కోరితే నేను అర్పించేవాడిని. నువ్వేం కోరేవంటే విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. కొన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి నా పెదాలు మాత్రమే నేను కదిలిస్తూ, దేవా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా, అయ్యా ఏదైనా నీ మనసును కష్టపెట్టుంటే నన్ను క్షమించు ప్రభువా, ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా టైం ఇంకా పావుగంట ఉంది, ప్రభువా నేనేదైనా, నీకు తెలియదు, నువ్వేం చేసావు నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, దేవుని కనులు నిన్ను చూడడం లేదు, దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి కనులు నిన్ను అనుక్షణం గమనిస్తాయని నీకు తెలియదు. రాత్రిపూట మాత్రం పడుకునేటప్పుడు, దేవా నేను పడుకుంటున్నాను నువ్వు మేల్కో, కునుకడు నిద్రపోడని చెప్పావుగా, నువ్వు నిద్రపోక, నేను పడుకున్నప్పుడు మంచం చుట్టూ వేల మంది ఆ దూతలు ఉండాలి ప్రభువా. అంటే దాని అర్థం ఏంటి? నేను రాత్రి పడుకునేటప్పుడు దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తాడు. మనం ఎన్ని సెల్ఫిష్గా కొన్ని మాటల్ని ఓన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటామో, వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు నీ దేవుడు సమాధాన పడకుండా నీకు నీ దేవునికి సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, దేవునితో సమాధాన పడకుండా. అందుకే మళ్ళీ ఒకసారి మాట చదవండి, 32వ కీర్తన ఆ మొదటి వచనాన్ని మళ్ళీ మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు.
ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. చూడండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ మనం చదువుతున్నాం దేవుని వాక్యంలో, అయ్యా జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా మన జీవితంలో నిందొద్దు, జీవితాన్ని తిరిగి నిర్మించుకుందాం, తిరిగి జీవితాన్ని కట్టుకుందాం అని ఆలోచన చేసిన తర్వాత, మరి తిరిగి జీవితాలు కట్టబడాలంటే ఏం జరగాలి? ప్రభువా నాతో మాట్లాడు అంటే దేవుడు అంటున్నాడు, నీ దోషం, నీ పాపం ఇవి 2 అడ్డుగా ఉన్నాయి, ఇవి నేను తీసేయాలి. అది తీసేస్తే కానీ ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. సరే ప్రభువా, ఇప్పుడు అవి తీసివేయబడాలంటే ఏం జరగాలి? నా దోషానికి, నా పాపానికి అక్కడ ప్రక్షాళన కలగాలి. ప్రక్షాళన ఎక్కడ జరుగుతుంది? నా నోటితో నా దేవుని యొక్క సన్నిధిలో నేను రహస్యంగా ఏం చేశాను, నేను రహస్యంగా ఏం చూశాను, నేను రహస్యంగా ఏది ఆలోచన చేస్తున్నాను, నేను రహస్యంగా దేనిని కోరుకుంటున్నానో, దేన్ని దాస్తున్నానో, దేన్ని దేవునికి విరుద్ధంగా చేయడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను, దాన్ని నా దేవుని ఎదుట క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్న నా దేవుని ఎదుట నేను ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, అయ్యా మన పాపం, మన యొక్క బలహీనత ఇవి తీసివేయబడాలి, ఇవి కొట్టివేయబడాలి. నేను మాట చెప్పనా? ఒకవేళ ఈ రోజు గనక, ఈ క్షణం గనక దేవుని సన్నిధిలో సమాధాన పడడానికి, మనలను మనం దాపరికం లేకుండా దేవుని దగ్గర కుమ్మరించుకొని ఒప్పుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మనం ఒకవేళ సంసిద్ధంగా ఉంటే దేవుడు మన జీవితంలో చొరవ తీసుకుంటాడు. దేవుడు మన జీవితంలో చొరవ తీసుకుంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా అండి? మళ్ళీ ఒకసారి యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు జాగ్రత్తగా చూడండి. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారము కలిగి ఉంటాయి. బా 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 నేను మళ్ళీ చెప్పనండి, దేవుని దగ్గర, దేవా నేను మనస్ఫూర్తిగా నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాను, నన్ను క్షమించు, నేనేం చేశానో నాకు తెలుసు, నేను ఏ విషయంలో నీ మనసును నొప్పించానో నాకు తెలుసు, నువ్వెన్నోసార్లు నన్ను మందలించావు, నేను లోబడలా, ఎన్నోసార్లు నన్ను హెచ్చరించావు, నేను లోబడలా, ఎన్నోసార్లు నన్ను ప్రేమతో మరి గద్దించావు, అయినా నేను లోబడలా, కొన్నిసార్లు నీ కోపాన్ని కూడా చిరు కోపాన్ని చూపించావు, నిమిషమాత్రము నీ మీద నాకు కోపం వచ్చిన మాట వాస్తవేనయ్యా, మరి వెంటనే నిత్యమైన కృప జ్ఞాపకం వచ్చి నీ మీద కోపాన్ని నేను అలా నిలవనివ్వలా. ఈ కోపం ఒక్క నిమిషం మాత్రమే. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చూస్తే, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. 8వ వచనంలో అంటాడు, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని,
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపిస్తాను. దేవుని ఆలోచన ఏంటో తెలుసా అండి? ఆయన కనికరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు, కోప్పడ్డానికి ఆలస్యం చేస్తాడు. తన పిల్లలు మార్చుకుంటారేమోనని, తన పిల్లలు గ్రహించుకుంటారేమోనని, తన పిల్లలు దేవునితో సమాధాన పడతారేమోనని ఆయన సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ ఒకటి ఎబ్బేజు ప్రార్థించాడు, దేవా నా సరిహద్దులను విశాలపరచు. రైట్, నీకేం కావాలి? తప్పకుండా భూమి మీద ఘనంగా నువ్వు జీవించడానికి నీకు అవసరమైనది ఏదో నాకు తెలుసు. ఇదిగో కొలవబడిన స్వాస్థ్యం నీకు ఇస్తున్నాను. ఈ కొలవబడిన స్వాస్థ్యం నీదెప్పుడవుతుంది అనంటే, నీవు నిండు మనసుతో దేవునిని వెంబడించినప్పుడు. రెండవది, అయ్యా నా సరిహద్దులను విశాలపరచు. రైట్, నీ సరిహద్దులు విశాలపరచాలి, కరెక్టే. అయితే దానికి ముందు నువ్వు పునర్నిర్మించబడాలి, నువ్వు తిరిగి కట్టబడాలి, నీ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలి. అయ్యా అసలు ఇంత అలజడికి కారణం ఏంటి? ఈ నింద నాకు రాకుండా నేను తప్పించుకోవాలంటే నేనేం చేయాలి అంటే, అక్కడ వాడిన పదం ఏంటంటే నీ దోషం, నీ యొక్క అపవిత్రత. ఇవి రెండు కూడా మరి నిన్ను కలవనీయకుండా చేస్తున్నాయి. వాటికి ఒక విరుగుడు కావాలి. దానికి ఏంటి విరుగుడు? నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. పాపానికి ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నేను నా దేవుని దగ్గర ఒప్పుకోవడం అంటే ఏంటి? దావీదు భక్తుడు చెప్పాడు, విరిగి నలిగిన మనసుతో నేను నా దేవుని దగ్గరికి వస్తే చెల్లాచెదురుగా ఉన్న నా జీవితాన్ని ఆయన తిరిగి నిర్మించడం ప్రారంభిస్తాడు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుడు చొరవ తీసుకొని దేవుడు నీ బ్రతుకులో ఒక క్రొత్త పరిస్థితులు ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే, ఆయన ఒక అష్యూరెన్స్ ఇస్తాడండి. దేవుడే ఇవ్వాలి ఇలాంటి అభయం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14-15 వచనాలు ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, మళ్ళీ చదవండి. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను. పాడైన పట్టణములను మళ్ళీ వారు కట్టుకొని కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలను నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. చూడండి, వారి దేశమందు నేను వారిని నాటుదును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తిరిగి నిన్ను నాటబోతున్నాడు. దేవుడు నిన్ను నాటబడడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు తిరిగి ఫలించబోతున్నావు అని అర్థం. నువ్వు ఫలాలతో విస్తరించబోతున్నావు అని అర్థం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నేను నిన్ను నాటడానికి నిర్ణయించుకున్నాను. క్షమించమని అడిగావుగా, మనసారా ప్రార్థించావుగా, నిన్ను నాటడానికి నిశ్చయించుకున్నాను. ఇంకో మాట ఏంటో తెలుసా? నేను నిన్ను నాటిన తర్వాత చదవండి, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామా ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటో తెలుసా అండి? ఆయన నిన్ను తిరిగి నాటబోతున్నాడు. నువ్వెప్పుడు విస్తరిస్తావు తెలుసా? ఆయన చేతులు నిన్ను తిరిగి నాటినప్పుడు. ఆయన నిన్ను నాటితే నీ బ్రతికెలా ఉంటుందో తెలుసా? నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఇక నుంచి నువ్వు ఉండబోతున్నావు. ఎందుకు అంటే ఆయన నిన్ను నాటుతూ ఉన్నాడు. ప్రమాణం చేస్తున్నాడు, నేను నిన్ను నాటిన తర్వాత ఇక ఎవ్వరు కూడా నిన్ను అక్కడి నుంచి తొలగించలేరు, నిన్ను పెరికివేయలేరు. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మీరు తర్వాత ఈ మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనంలో కూడా చివరిలో ఏమంటాడంటే, ఆయన పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే అంటాడు. అందుకే
ఇక్కడ యెబ్బేజు ఇక మనుషుల దగ్గరికి వెళ్ళలా, ఇంకా అధికారుల దగ్గరికి వెళ్ళలా, రాజుల దగ్గరికి వెళ్ళలా, నేరుగా సమస్యను పరిష్కరించగలిగే దేవుని దగ్గరికి వచ్చాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి. ఒకవేళ మనుషులు మనల్ని నిర్లక్ష్యం చేయొచ్చు, కొన్నిసార్లు మనల్ని చులకనగా చూడొచ్చు, కొన్నిసార్లు మనం వెక్కిరింతలకు లోను కావచ్చు. అయినా సరే నీవు వెక్కిరించబడుతున్నప్పుడు, నువ్వు హేళన చేయబడుతున్నప్పుడు, నువ్వు ఎగతాళి చేయబడుతున్నప్పుడు, నువ్వు తృణీకరించబడుతున్నప్పుడు, నువ్వు వెలివేయబడుతున్నప్పుడు నువ్వు రావాల్సింది ఎక్కడికో తెలుసా? నీ దేవుని యొక్క ఆ కౌగిట్లోకి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడం ప్రారంభించాడో ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైనటువంటి మలుపు మన బ్రతుకులో కలగాలి. ఏంటది? ఇప్పుడు భౌతికంగా నా దురవస్థని దేవుడు సెటరేట్ చేస్తున్నాడు అంటే కేవలం భూమి మీద ఉన్నంతకాలం నువ్వు క్షేమంగా జీవించేసాయి చాలు, నువ్వు అడిగావు నేను ఇచ్చేశాను అని దేవుడు చేతులు దులుపుకోట్లా. అసలు అది కాదు ముఖ్యమైన విషయం. ఇక్కడ మన సరిహద్దులు విశాలపరచబడాలంటే ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క మొరను విని నిండు మనసుతో ఇప్పటికీ మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి ఆ మార్పు మన జీవితంలో కలగాలో తెలుసా? పేతురు ఒక మాట అంటాడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మళ్ళీ చదవండి. మనుష్యుల చేత విసర్జింపబడినను ఏంటండి? దేవుని దృష్టి, మనుషుల దృష్టికేమో విసర్జించబడ్డాం, దేవుని దృష్టికి ఏర్పరచబడిన జీవితం. అందుకే ఒక్కొక్కసారి మనం చేసే పని ఏంటంటే ఎవరెవరు మనల్ని తృణీకరించారా, ఎవరెవరు మన మనసుని గాయపరిచారా, ఎవరెవరు మనల్ని వద్దనుకుంటున్నారా అని వారి గురించే మార్చి ఆలోచన చేసుకుంటూ ఈ బాధని ఇంకొక మనిషి దగ్గర చెప్పుకొని ప్రయత్నం చేస్తాం. కానీ తృణీకరించబడినటువంటి ఆ పరిస్థితి, నిన్ను మనిషి మాత్రమే తృణీకరించాడు, కానీ మహోన్నతుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, మళ్ళీ చదవండి ఆ మాటని. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు యెబ్బేజు దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు, అయ్యా నా సరిహద్దు విశాలపరచు. దేవుడు ఈ మాటని ఇక్కడ మీకా గ్రంథంలో మనం చదువుకునేటువంటి మాట ప్రకారంగా 7:11 అక్కడ ఏమన్నాడంటే, ఖచ్చితంగా నేను నిర్మిస్తాను. అయితే నీ సరిహద్దు విశాలపరచబడాలంటే ముందు నీ జీవితం నిర్మించబడాలి. నీ జీవితం నిర్మించబడాలి అని అంటే అది ఎలా నిర్మించబడుతుంది? ఈ పాపం పరిష్కరించబడ్డప్పుడు అన్న విషయం మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని నిర్మించడం అనేది ప్రారంభించాడో, ప్రారంభించబడిన తరువాత మన జీవితంలో ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా అండి? దేవుడు నీ జీవితాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరంగా నిర్మించబడడానికి నీ అంతరంగాన్ని ఆయన స్వాధీనపరచాలి. దేవుడు నీలో నివాసం ఉండడానికి యోగ్యంగా ఆయన నీ మనసులో నివాసం చేయడానికి ఇష్టపడేలా నీ యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయాలి. దేవుణ్ణి ఆహ్వానించి లోపల పెట్టుకొని వ్యర్థమైన చెత్తంతా తీసుకొచ్చి లోపల పెడతానంటావే. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే
కనికరం కలిగిన దేవుడు మన విషయంలో చొరవ తీసుకొని ఆయన చేస్తున్న పని ఏంటి అంటే నీ జీవితాన్ని నిర్మిస్తున్నాడు. నిర్మించబడుతున్న నువ్వు నేను చేయవలసిన పని ఏంటి అంటే, దేవా నా జీవితానికి అవసరమైంది నువ్వు చేస్తున్నావుగా, ఈ సమయంలో నేను నీకు నివాసంగా ఉండడానికి నేను కట్టబడాలి. ఎక్కడ బలహీనతలు ఉన్నాయో వాటిని వదిలేసి, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో వాటిని వదిలేసి, ఎక్కడ నన్ను లొంగదీసుకున్న ఆశలు ఆకర్షణలు ఉన్నాయో వాటిని అసహించుకొని వాటిని తృణీకరించి నేను దేవునికి నివాసంగా ఉండడానికి పవిత్రమైన పరిశుద్ధమైన ఆ వేదిక నా అంతరంగం, దాన్ని శుద్ధిగా దేవుని కోసం ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఏదైనా పాత స్నేహాలు కానీ పాత ఆలోచనలు కానీ పాత పరిస్థితులు కానీ లోపలకు చొరబడతానంటే వద్దు. నాకు ఎంటర్టైన్మెంట్ వద్దు, నాకు నీ మెప్పొద్దు, నువ్విచ్చే ఆ సహాయం నాకొద్దు. నేను దేవుని కోసం ప్రతిష్ఠించబడడానికి నిశ్చయించుకున్నాను. ఆయన నా జీవితాన్ని పునర్నిర్మించేవాడు. నేను ఆయన కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను. దేవుడు నాకేదో ఆర్థికంగా మేలు చేస్తాడు కాబట్టి, ఆర్థికంగా మేలు చేశాడు కాబట్టి, భవిష్యత్తులో కూడా ఆయనే నాకు చెయ్యాలి కాబట్టి నేను దేవునికి నమ్మకంగా పవిత్రంగా ఉంటాను అంటే ఇది మరి వ్యాపారం అవుతుంది. నిజంగా ఎందుకు నేను దేవునికి నివాస స్థలంగా ఉండాలంటే, నా అతిక్రమము, నా అపవిత్రత, నా దోషము నా జీవితాన్ని ఇంకా ఇంకా పాడు చేస్తూ ఉంటే అవి నా జీవితంలోంచి తీసివేస్తే తప్ప ఇక నేను మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రణమిలితే ఏం మాట్లాడకుండా ఆయన నన్ను క్షమించాడు, నన్ను అక్కున చేర్చుకున్నాడు. నేను ఆయన దగ్గర క్షమాపణ అడగదామని బయలుదేరుతూ ఉంటే ఆయనే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన నన్ను తన హృదయంలోకి, తన జీవితంలోకి, తన ఇంటిలోనికి నన్ను చేర్చుకున్నాడు. ప్రియ స్నేహితులారా, తప్పిపోయిన కుమారుని గురించి యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే తన ప్రేమ కనీసం 1% మనం అర్థం చేసుకుంటామని. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక అమూల్యమైనటువంటి మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. ఇప్పుడు మనం దేవుని కోసం కట్టబడడానికి నేను కష్టాల్లో ఉన్న పర్వాలేదు, అనారోగ్యంతో ఉన్న పర్వాలేదు, ఇబ్బందుల్లో ఉన్న పర్వాలేదు, దేవుడు నన్ను నిర్మించే ప్రయత్నాన్ని, బాధ్యతని ఆయన తీసుకున్నాడు కదా. ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు, నేను చెప్పక్కర్లా. అందుకే నేను చేయాల్సిందల్లా ఏంటి అంటే నా స్థితిలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి నేను రాత్రింపగళ్ళు ప్రయాసపడాలి. మొట్టమొదట నా ప్రార్థన బలిపీఠం ముందు కట్టబడాలి. దేవుని సన్నిధిలో నేను అర్పించే ప్రార్థన, ఆ యొక్క బలి దేవుని చేత అంగీకరించబడేలా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నేను చేస్తున్న ప్రార్థన అది ఆయనకు అంగీకృతంగా ఉండాలి. నేను మరి చేతులెత్తుట ఆయనకు సాయంకాల నైవేద్యంలా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన చేంజ్. సరిహద్దులు విశాలపరచబడాలి అంటే భౌతికంగానే పరిమితం చేసేస్తూ ఉంటాం. ఇల్లుందా, ఇంకోటి కొనుక్కో. 100 గజాల స్థలం ఉందా, పక్కనే ఇంకోటి వచ్చింది తక్కువలో, అవకాశం వాళ్ళ అవసరంలో ఉన్నారు, ఇంకోటి తీసుకో, తప్పులేదబ్బా, అది ప్రాబ్లం కాదు. కానీ ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో విస్తరించడం అంటే, సరిహద్దు విశాలమవడం అంటే ఇది కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే మనం దేవుని కొరకు నిర్మించబడడం. దేవుని కొరకు నిర్మించబడి మనం స్టాండర్డ్గా ఎప్పుడుంటాం? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదట మన జీవితంలో అవసరమైంది ఏంటి అంటే, ఎప్పుడు దేవునికి అనుకూలంగా అనువుగా మనం ఉండగలుగుతామంటే పునాది మీద కట్టబడిన జీవితాలు కావాలి. ఆ పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆ వాక్యమయ్యున్న క్రీస్తు మీద కట్టబడాలి. వాక్యమే నీ పునాది, క్రీస్తే నీ పునాది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే మీరు పునాది మీద కట్టబడితేనే మీరు నిల్చుంటారు. అందుకే యేసు ప్రభు మాట చెప్తూ మరి మాట విన్నవాడు మాట విననివాడు,
మాట విన్నవాడేమో బండ మీద కట్టుకున్నాడు, వినని వాడేమో ఇసుక మీద కట్టుకున్నాడు. మరి ఇసుక మీద కట్టుకున్న వాడిని బుద్ధిహీనుడని, బండ మీద కట్టుకున్న వాడిని బుద్ధిమంతుడని ప్రభు చెప్పడాన్ని మనం చూసాం. ఇప్పుడు బుద్ధిమంతునిగా ఉండాలి అంటే వాక్యం ఏం చెప్తుందంటే, పునాది మీద, నీ పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడాలి. తర్వాత చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఆత్మీయ జీవితంలో ఇక్కడ వాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఒకటి, మనం పునాది మీద కట్టబడాలి. నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే నువ్వు తిరిగి నిర్మించబడాలి. నిర్మాణం జరగడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? పునాది మీదే. నీ బేస్ అది ప్రాపర్గా ఉండాలి. అందుకే పునాది మీద నువ్వు కట్టబడ్డ తర్వాత ఇంకొక హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వు స్థిరంగా ఉండు. ఓగొద్దటు ఇటు కదలబాక. ఊరికే చెంచలత్వం ఏంటి? ఊరికే చిన్నదానికి కలుగుతావేంటి? నువ్వు చిన్నదానికి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావేంటి? చిన్నదానికి నువ్వు విసుక్కుంటావేంటి దేవుని దగ్గర? చిన్నదానికి నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావేంటి? అలా ఉండొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు పునాది మీద కట్టబడింది సత్యమే అయితే నువ్వు ఖచ్చితంగా స్థిరంగా ఉండి తీరుతావు, ఉండి తీరాలి. అంతేకాకుండా ఎప్పుడైతే బండ మీద కట్టబడి నువ్వు స్థిరంగా ఉంటున్నావో, స్థిరంగా ఉన్నప్పుడు నీలో నిరీక్షణ ఉంటుంది. నీ కష్ట సుఖాలు కానీ, నీ ఆర్థిక అవస్థలు కానీ, నీ ఆర్థికపరమైన వ్యవస్థ కానీ నీ యొక్క బ్రతుకులో నిన్ను కృంగదీయదు. నీ ఆరోగ్య సమస్యలైనా, నీ ఆర్థిక పరిస్థితులైనా, మరి ఆ నిందలైనా, ఇవేవి కూడా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయలేవు. నువ్వు దేవుని గూర్చిన నిరీక్షణ కలిగి, ఆయన రాకడను గూర్చిన నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. అందుకే నీ నిరీక్షణ మరి మనం ఉన్నంత వరకు పదిలంగా ఉండాలి అంటే విశ్వాసము అనేటువంటి ఆ ప్రధానమైనటువంటి పదార్థం నీ బ్రతుకులో ఒక భాగం కావాలి. అది నీ శ్వాస, అది నీ ఊపిరి కావాలి. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆ కృప కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ అమూల్యమైన మాటల ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన అసలు సరిహద్దు విశాలపరచబడడం అంటే ఏంటో నేను గ్రహించకుండా నేను ఇంకా సంకుచితంగా ఆలోచిస్తే ఎట్లా? మీరు ఒక విషయాన్ని గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆలోచన, దేవుని మనస్సు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే నిజంగా అసలు మన ప్రార్థన అంతా తప్పని మనకు అర్థమవుతుంది. అంటే ప్రార్థన చేయడం తప్పు కాదు, తప్పుగా ప్రార్థన చేయడం. అంటే ప్రయారిటీస్ మనకు తెలియకపోవడం. ఏది అడగాలో దాన్ని అడగడం లేదు, ఏది అడగకూడదో దాన్ని పదే 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 అడుగుతూ ఉన్నాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, దేవుడు నిన్ను దీవిస్తానంటే దీవించి తీరుతాడు. ఎబ్బేజు దాన్ని నమ్మాడు, అందుకే దేవుని సన్నిధికి వచ్చాడు. వచ్చి అడిగాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. ఖచ్చితంగా నమ్మడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే దేవుని ప్రమాణం ఏంటో తెలుసా? దేవుని ప్రమాణం ఏంటో తెలుసా? నువ్వు పునర్నిర్మించబడడం సాధ్యమే, తిరిగి నువ్వు కట్టబడడం సాధ్యమే. అంత మాత్రమే కాదు, నువ్వు ఎదురు చూస్తున్నావుగా దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడా అని. దానికి దేవుని నుండి జవాబు ఏంటంటే కీర్తనల గ్రంథం 102వ కీర్తన 102వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీవు లేచి సియోనును కరుణించదువు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నీ జీవితంలో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నీ మీద దయ చూపించే కాలం వస్తుంది. ఆ నిర్ణయ కాలం వచ్చింది అంటాడు ప్రభు.
అందుకనే మళ్ళీ చెప్తున్నాను, భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టకండి. దేవుడు ఎప్పుడేది అవసరమో అది ఇస్తాడు. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఎబ్బేజు దేవా నా సరిహద్దులు విశాలపరచు అనంటే మొదటి మాట ఏం చూసాం? కొలవబడిన స్వాస్థ్యము, కొలవబడిన స్వాస్థ్యము నీకు ఇస్తున్నాను అన్నాడు. సంతోషమే. ప్రభువా నా సరిహద్దుల విశాలపరచు ప్రభువా అంటే నీ జీవితంలో ఉన్న డ్యామేజ్ నాకు అర్థమవుతుంది. మళ్ళీ కూడా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న ముళ్ళనన్నిటినీ తీసేసి నిన్ను తిరిగి నిర్మించడం ప్రారంభించాలి. తిరిగి నిర్మించడానికి ఏం చేయాలో అది మన జీవితంలో అడ్డుబండలుగా ఉన్న ఒకటి దోషము, రెండవది అపవిత్రత. వీటి రెండిటిని కూడా నేను నేనే తీసేస్తా, నీ జీవితాన్ని తిరిగి కడతా, నిర్మిస్తా, పాడైన బ్రతుకుని బాగు చేస్తా. సరే ప్రభువా, మరి నన్నేం చేయమంటావు అంటే దానికి ఏం చేయాలో అది మనసారా మన యొక్క తప్పును దేవుని దగ్గర కప్పుకోకుండా ఒప్పుకోవడం అనే విషయంలో కొన్ని మాటలు మనతో ప్రభు మాట్లాడాడు. ఫైన్. ఇప్పుడు సరిహద్దు విశాలపరచబడడం అనేటువంటి ఆ ప్రక్రియలో నిజంగా దేవుడు మాటిస్తే చేస్తాడా? ఆయన నిజంగా ఆయన సన్నిధిలో మనం నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడా? మూడో విషయాన్ని, ఒక మాటని మీ గమనానికి తెస్తాను. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు ఇప్పుడు జాగ్రత్తగా కాస్త మనసు పెట్టి ఈ మాటలు వినడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు ప్రమాణం చేశాడు, నీ పితరులకు ప్రమాణం చేశాడు. అంటే ఆ తర్వాత ఉన్నదంతా కూడా నీ పిల్లల్ని దీవిస్తాను, వారికి నేను స్వాస్థ్యం ఇస్తాను, నీ పిల్లల ద్వారా మిగతా వాళ్ళు దీవించబడతారు, ఈ మాటలు మనం చూస్తాం. ఇప్పుడు విషయం ఏంటి అంటే, అసలు ఇంతకీ దేవుడు ఎవరికి ప్రమాణం చేశాడు? అబ్రహాముకి ప్రమాణం చేశాడు. అబ్రహాముకు చేయబడినటువంటి ఆ విషయాన్ని మనం ఏమంటాం? దాన్ని వాగ్దానం. ఎవరికి చేశాడు వాగ్దానం? అబ్రహాముకు చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు బైబిల్స్ తెరిచి ఒకసారి చదివిన వారు మీరు మౌనంగా ఉండి రెండో వారికి అవకాశం ఇస్తూ నేను చెప్పింది టక 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 తీసుకుంటూ వెళ్తే కొన్ని విషయాలలో పైపైన చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంతకీ దేవుని ప్రమాణం అంటే ఏంటి? దేవుడు దేన్ని గురించి ప్రమాణం చేశాడు? మీకు కానాను దేశాన్ని ఇస్తాను అని అన్నాడు, ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు పోగొట్టుకున్నారు, మళ్ళీ దేవుడు మళ్ళీ వారికి తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు మనం బైబిల్లో చదువుతున్నటువంటి యెరూషలేము కళ్ళ ముందే ఉంది, బైబిల్లో చదువుతున్నటువంటి గాజా కూడా మన కళ్ళ ముందే ఉంది, ఈ బైబిల్లో చదువుతున్న ప్రదేశాలు ఇంకా మన కళ్ళ ముందు ఉన్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకీ దేవుడు కేవలం భూభాగాన్ని మాత్రమే ఉద్దేశించి ఆయన ప్రమాణం చేశాడా, లేదా ఆయన వాగ్దానం చేశాడా? ఇంతకీ దేవుడు అసలు మొట్టమొదట ఎవరితో మాట్లాడాడు? అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మీకు నేను ఒకసారి చెప్పాను, బైబిల్ని ఒక 8 భాగాలుగా విభజిస్తే ఈ 8 భాగాల్లో ఒకటి మరి ఇప్పుడు నాకు సమయం చాలదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొదటి భాగము నిర్దోషకాలం. దాన్ని దాటిన తర్వాత రెండవది మరి మనస్సాక్షి కాలం, మూడవది మానవ ప్రభుత్వ కాలము, నాలుగవది వాగ్దాన కాలము. ఇప్పుడు వాగ్దాన కాలం 4వ కాలం అయితే బైబిల్ గ్రంథంలో ఈ భాగం ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అంటే అంతకుముందు ఎవరికి కూడా వాగ్దానాలు అంటే నేరుగా మాట్లాడడం, దీవించడం, ఆశీర్వదించడం, వారి యొక్క ప్రార్థన ఆలకించడం కార్యం ఇవన్నీ ఓకే. కానీ వాగ్దాన కాలం అనేది ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు వాగ్దానం మొట్టమొదట దేవుడు ఎవరితో వాగ్దానం చేశాడు? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ జాగ్రత్తగా వినండి.
3వ వచనం అంటే 2వ వచనంలో ఏమంటాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అని వ్యక్తిగతంగా అబ్రహాముతో ఆయన ప్రమాణం చేస్తూ 3వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. చూడండి, అసలైన ఇది వాగ్దానం దగ్గరికి వస్తా ఉన్నాం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఇది దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మొదటిది ఏంటండి? దీన్ని ఏమనుకుంటున్నాం మనం? వాగ్దానము. ఇది దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను దీవిస్తాను, నీ పిల్లల ద్వారా. తర్వాత ఇక్కడ వాడిన పదం మరి నిన్ను బట్టి భూమి యొక్క వంశాలన్నీ కూడా దీవించబడతాయి. తర్వాత ఇది వాగ్దానం. రెండవది నిబంధన. నిబంధన ఎక్కడ? ఆదికాండం 17వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ ఏమంటాడంటే 2 మాటలు చెప్తాడు. అబ్రహామా, నువ్వేం చేస్తావంటే నా సన్నిధిలో నిందారహితంగా ఉండు. నువ్వు నిందారహితంగా ఉంటే నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలనుకుంటున్నాను. అందుకే నీకు నాకు మధ్య ఒక నిబంధన నేను స్థిరపరుస్తున్నాను. ఇందాక మనం 12వ అధ్యాయంలో ఏం చూసాం? వాగ్దానం చూసాం. ఇప్పుడు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? నిబంధన. నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నువ్వు అలా చేయాలి. ఇది మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి నిబంధన. ఇప్పుడు వాగ్దానము, ఆ తర్వాత నిబంధన అని ఈ మాటను మనం చూసాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంకొక మాట మనం అర్థం చేసుకుంటే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం దగ్గరికి మనం వస్తే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడు అని ప్రమాణము చేస్తున్నాను. చూడండి, 12వ అధ్యాయంలో వాగ్దానం, 17వ అధ్యాయంలో నిబంధన, 22వ అధ్యాయంలో ప్రమాణము. అసలు దేవుడు ఇంతకీ అసలు అబ్రహాముతో వాగ్దానం చేశాడా, నిబంధన చేశాడా, ప్రమాణం చేశాడా? ఏం చేశాడు? ఖచ్చితంగా తెలియాలంటే గలతీ పత్రిక చూడాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు జాగ్రత్తగా చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8-9 చదువు నాన్న. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులనుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు, జాగ్రత్తగా వినండి, నీయందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. అబ్రహాంతో చెప్పింది ఏంటంటే వాగ్దానం అని మాత్రమే అనుకుంటాం. అబ్రహాంతో చేసింది కేవలం నిబంధన అనుకుంటాం. అబ్రహాంతో చేసింది కేవలం ప్రమాణం అనుకుంటాం. అబ్రహాంతో దేవుడు చెప్పింది అది కాదండి. కేవలం ఒకవేళ అదే అయితే నీకు కొలవబడిన స్వాస్థ్యం భూమి మీద ఇస్తే నువ్వు అడిగావు, దేవుడిచ్చాడు, అయిపోయింది. కానీ అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన ఈ సంభాషణ, ఈ యొక్క ఒడంబడిక ఏంటి అంటే దేవుడు సువార్తను చెప్పాడు. ఏంటి అంటే నీ ద్వారా అన్యజనులు అందరూ కూడా ఆశీర్వదించబడాలి, నీ సంతతిని బట్టి ఈ కార్యం జరగాలి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు సువార్తని, మొట్టమొదట సువార్త చెప్పబడింది ఎవరికి? అబ్రహాముకి. ఇప్పుడు ఇది వాగ్దానం కంటే గొప్పది, ఇది నిబంధన కంటే గొప్పది, ఇది ప్రమాణం కంటే గొప్పది. ఈ సువార్త
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక అమూల్యమైన మాట మాట్లాడతాడు. నీ సంతానం ద్వారా అందరూ రక్షించబడతారు, భూజనులంతా మరి అన్యజనులంతా రక్షించబడతారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు ఆ సంతానము? ఎవరు ఆ సంతానము? గలతీ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని అన్నాడు. ఆ సంతానము క్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. బైబిల్లో ఉన్న స్పష్టత, బైబిల్లో దేవుడిచ్చినటువంటి వివరణ మనం తడబడకూడదని, విశ్వాసంలో మార్గం తప్పకూడదని ఎంత క్షుణ్ణంగా దేవుడు వ్రాయించాడండి. నీ సంతానము ద్వారా అన్యజనుడు ఆశీర్వదించబడతారు. నీ సంతానము ద్వారా మీరు చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందంటే, కేవలం భౌతికమైన ఆశీర్వాదం అయితే నిజంగా దేవుడు ఇశ్రాయేలులకి కనానుని ఇస్తానన్నాడు, ఇచ్చేసాడండి, అయిపోయింది, దట్స్ ఇట్. కానీ అసలు ఆయన ఇవ్వదలిచింది, అసలు ఇంతకీ దేవుడు చేసిన ప్రమాణం ఏంటో, వాగ్దానం ఏంటో మనకు అర్థం కావాలి. ఆ నిబంధన ఏంటో ఎందుకో మనకు అర్థమైతే, అసలు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడుతున్నాంగా, ఆ దినాల్లో భౌతికమైన ఆశీర్వాదాల కోసం అక్కడ అందరూ పరితపించారుగా. అయితే ఇప్పుడు పాత నిబంధనే కానీ క్రొత్త నిబంధనే కానీ అందరి యొక్క దృష్టి దేని మీద ఉందో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు, ఒక్కొక్క వచనం జాగ్రత్తగా చదవండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ కూడా ఈ దినాన్ని గూర్చే ప్రవచించారు, ప్రకటించారు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములు అన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి, ఫుట్ నోట్లో ఏముంటుందంటే లేపి అని ఉంటుంది, మృతులలో నుండి లేపి అని దాని అర్థం. పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? ఈరోజు క్రీస్తును గురించి వింటున్న మనం ధన్యులం. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ధన్యులం. యోగ్యత లేని మనకి, ఎన్నిక లేని మనకి ఆయన చూపించినటువంటి వెలకట్టలేని వాత్సల్యత, నిజంగా దానికి మనం పాత్రులుగా ఎంచబడినందుకు మనం ధన్యులం. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ప్రవక్తలు ఎంతమంది అయితే ప్రవచించారో ఆ ప్రవచించిన వారు, ప్రకటించిన వారు వీరందరూ కూడా ఈ దినమును గూర్చే మాట్లాడారు. నీ సంతానము ద్వారా అందరూ, సర్వలోకం కూడా రక్షించబడుతుంది. అంటే ఏ దినం కొరకు? ప్రజలు రక్షించబడే సమయం కొరకు. ఇప్పుడు నీ సంతానం అంటే ఎవరు? క్రీస్తు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ రక్షణ లేకపోతే ఆ అనుభవంలోకి వస్తే ఏం జరుగుతుంది అక్కడ అంటే, మనం ఆశీర్వదించబడుతున్నాం, మనం విమోచించబడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మనము వారసులమవుతున్నాం. ఈ దినాన్ని గూర్చే దేవుడు మాట్లాడించాడు. పాత నిబంధన ప్రవక్తల అందరి ప్రయాస ఏంటి అంటే, ఈ దినాన్ని గూర్చి ఎదురుచూపు. అందుకే ఇక్కడ వాడినటువంటి అమూల్యమైన మాట, నీ సంతానము ద్వారా
అది క్రీస్తు అన్న విషయం వెల్లడైంది. ఇప్పుడు ఆయన క్రీస్తు నా రక్షకుడు అని నేను అర్థం చేసుకున్నాక ఇప్పుడు నేను ఆశీర్వాదానికి వారసునవుతున్నాను. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? నిత్యము నిలిచేది, నిత్య జీవము. ఆ ఆశీర్వాదానికి మనం వారసులమవుతున్నాం. ఎలా? భ్రష్టత్వము నుంచి తప్పించబడడాన్ని బట్టి, పాపం నుంచి విమోచించబడడాన్ని బట్టి. ప్రియ స్నేహితులారా, మన సరిహద్దులు విశాలపరచబడడం అంటే సంకుచితమైనటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉన్నాం. నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన విమోచన కలిగించడానికి ఆయన ఆలోచన కలిగున్నాడు. నేను ఒక మాట మీ గమనానికి నేను తీసుకురానా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన విషయాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే నేను మళ్ళీ 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 మీ గమనానికి తీసుకొస్తున్నాను. అసలు దేవుని యొక్క ప్రమాణాన్ని పట్టుకోవడం తెలియాలండి. దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకోవడం తెలియాలి మనకి. దేవుడు ఏం చేస్తాడంటే నిజంగా చూడండి, ఇక్కడ సరిహద్దుల్ని విశాలపరచమని ఎబ్బేజ్ అడిగాడు. ఇప్పుడు సరిహద్దులు విశాలపరచమంటే ఒకసారి మీరు జాగ్రత్తగా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చూస్తే అక్కడ ఏమంటాడంటే నీ గుడారపు స్థలాలు విశాలపరచు, నీ నివాస మరి గుడారపు స్థలపు తెరలు నిరాటంకంగా సాగనివ్వు, నీ త్రాళ్లను పొడుగు చేయి, నీ మేకులను దిగగొట్టు. ఆగండి. ఇప్పుడు నీకు ఆ భూమి మీద నువ్వు విస్తరించాలి అంటే నీ సరిహద్దులు విశాలపరచబడితే భౌతికంగా కొలవబడినటువంటి ఈ యొక్క స్వాస్థ్యం నీకు సరిపోతుంది. కానీ యేసు ప్రభు దీనికి డిఫరెంట్గా ఇంకొక మాట చెప్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా విశాలత అనేది పొందాలి అంటే బ్రతుకులో ఏం కావాలో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు అక్కడ ఏముంటుందంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించు. ఇరుకు ద్వారంలో ప్రభువా నేను విశాలపరచమన్నాగా, విశాలతలోకి తీసుకెళ్ళడానికనయ్యా కొద్ది రోజులు ఇరుకులో ప్రయాణం చేయి, తాత్కాలికంగా ఇరుకులో ప్రయాణం చేయి. విశాలమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అయ్యా ఆ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఆ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నేను ఆల్రెడీ ప్రమాణం చేశానుగా, నువ్వు చూడలేదా? ఎక్కడ చేసావు ప్రభువా? యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుస్తాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే ఇక్కడ అమూల్యమైన మాట ఏంటంటే మాణిక్యం, సూర్యకాంతము, ప్రశస్తమైన రత్నములు, వీటి గురించి అంటే దేవుడు నాకు ఇంకా ఎక్కువ సంపాదిస్తాడా? ఎవరికైనా కోరిక ఏముంటుందో తెలుసా అండి? అందరికీ ఉండాలని ఏం లేదు, కానీ కొద్దిమందికి ఒక్క డైమండ్ రింగ్ అన్న పెట్టుకోవాలండి, చిన్నది తలతల మెరుస్తూ అనాలి. బాగుందా? కూర్చో 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 కూర్చో. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే మాణిక్యములు, సూర్యకాంతములు, అంతేకాకుండా ప్రశస్తమైన రత్నములతో నేను నీ యొక్క భవిష్యత్తు నిర్మించాలనుకుంటున్నానయ్యా. అయ్యా ఎలా నిర్మిస్తావు? అసలు వీటికి నా జీవితంలో స్థానం ఎక్కడ? మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు తీసి చూడక్కర్లేదు. కానీ నిర్గమకాండంలో 28వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ ప్రధాన యాజకుని యొక్క ఏఫోదు మీద ఈ యొక్క రత్నాలను వీటిని పొదగడం జరుగుతుంది. మీరు తర్వాత టైం తీసుకొని మీరు జాగ్రత్తగా చదువుకోండి ఇంటికి వెళ్ళాక. నిర్గమకాండం 28వ అధ్యాయం 17-18 వచనాలు. ఇది దేవుని ఆరాధించడానికి ప్రధాన యాజకుడు వస్తూ ఉన్నప్పుడు అతని యొక్క పైనున్నటువంటి ఏఫోదు మీద ఇవి అమర్చబడి ఉండాలి. ఇది దేనికి సూచన అంటే నువ్వు దేవుని ఆరాధించడానికి ఆయనకు దగ్గరగా ఆహ్వానించబడుతున్నావు. ఇక నుంచి నువ్వు దేవునికి దగ్గరగా ఉండబోతున్నావు భూమి మీద ఉన్నప్పుడు. ఫైన్, ఇక్కడ విషయం అర్థమైంది.
ప్రభు మరి రెండోదేంటి? ఈ యొక్క మరి అమూల్యమైన రత్నాలేంటి, లేకపోతే ఈ సూర్యకాంతం ఏంటి, వీటి గురించి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రకటన గ్రంథంలో చూడాలి. ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడతాడంటే 21వ అధ్యాయము 18 నుంచి 18 వచ్చిన చదవండి ఒకసారి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడును, స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు ఆ నానా విధములైన రత్నములతో ఇప్పుడు యెషయా గ్రంథంలో 54 అక్కడ 12వ వచనంలో చెప్పి ఒక మాట అన్నాడు, నీకు రత్నాలతో మరి సూర్యకాంతములతో నీ యొక్క జీవితాన్ని నేను అమర్చబోతున్నాను అంటే భూమి మీద ఏదో సంపద మరి ఏదో ఇవ్వబోతున్నాడని కాదు మనం చేయాల్సిన ఆలోచన. నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నువ్వు నిశ్చయించుకుంటే దేవుని కొరకు దేన్నైనా త్యాగం చేయగలిగే ఆ సమర్పణ నీ గుండెల్లో ఉంటే ఆయన నీ కొరకు నిర్మిస్తున్నటువంటి ఆ పట్టణం ఉంది చూశారు, అది ప్రశస్తమైన రత్నములతో ఆ పట్టణం నిర్మించబడుతుంది. అందుకే ప్రభు అంటాడు, నేను వచ్చి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి పౌలు అంటాడండి ఒకసారి, ప్రభువా ఏంటి ప్రభువా ఇంకెంతకాలం ప్రభువా, ఒక చిన్న అవకాశం ఏంటయ్యా, ఏంటి నీ బాధ ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఏముంటుందయ్యా క్రీస్తుతో ఉండడానికి? ఎందుకు వెళ్తున్నావు నువ్వు అక్కడికి? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు క్రీస్తు దగ్గరికి? వెళ్ళిపోయి ఆయనతో ఉండాలనుకుంటున్నావు. ఏముంది అక్కడ అంటే అదేంటండి అంత మాట అన్నారు? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, దేవుని చేత కట్టబడినది, అది నిత్యమైనది, అది పరలోకంలో ఉంది, అది మన కోసం కట్టబడుతుంది. ఆశ కలుగుంటే ఒక్కసారి చదవండి మొదటి వచనాన్ని. భూమి మీద ఈ శరీరం అనే గుడారం తప్పకుండా శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మన కోసం ఉందని మనం ఎరుగుదుము. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను వెడలిపోయి ఆయనతో ఉండాలి. ఎందుకు అంటే నిత్యమైన నివాసాన్ని దేవుడు నా కోసం కడుతున్నాడు. ఎలా? అది అమూల్యమైన రత్నములతో ఆయన నా కోసం కడుతూ ఉన్నాడు. అందుకేనేమో మరి అబ్రహాం అంటాడు, మీరు తర్వాత చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నా. ఏ పట్టణం అయితే అమూల్యమైన రత్నములతో సూర్యకాంతములతో దగ 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 మెరయు ఆ శుద్ధ సువర్ణంతో నా కోసం నీ కోసం కట్టబడుతుందో అబ్రహాము దానికోసం ఎదురు చూశాడు. ప్రియ స్నేహితులారా, దానికి ఎంట్రన్స్ టికెట్ ఏంటి అంటే, భూమి మీద ఉన్న కొద్ది దినాలు నువ్వు రక్షించబడి ఉండాలి. రక్షించబడిన తర్వాత ఇరుకు మార్గంలో క్రమంగా ప్రయాణం చేయాలి. ఆ తర్వాత విశాలమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైన దేవుని సన్నిధిని నేను పొందుకుంటాం. హల్లెలూయా. అందుకే అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణం కావాలి అని అన్నాడు. పౌలు ఏమంటాడో తెలుసా అండి? మీరు తర్వాత చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, మన పౌరసత్వము అక్కడుందయ్యా. అయ్యా ఏంటి ఇక్కడ నీకు పెద్దగా ఏమి అవసరం లేదా? ఎందుకు అంటే నా పౌరసత్వము అక్కడుంది, పరలోకంలో ఉంది. దాని మీద ఎక్కడ
మరి విలువైన రత్నములతో కట్టబడుతూ ఉందో, ఎక్కడికి ప్రభు వచ్చి నన్ను తీసుకువెళ్తానన్నాడో, ఆయన వచ్చినప్పుడు తన వారు లేస్తారని ప్రభువు చెప్పాడే, ఆ లేచేవారి గుంపులో నేను ఉండగలిగితే చాలు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేసుకుంటే, ఉండబోవుచున్న దాని కోసము అనే పదాన్ని హెబ్రీ పత్రిక 13:14లో ఈ మాట అంటాడు. ఉండబోవుచున్న దానికోసం. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం, నిత్యత్వం, పరలోకం. అందుకే దేవుడు చేసిన శ్రేష్టమైనటువంటి ప్రామిస్ ఏంటో తెలుసా అండి? అమూల్యమైన ప్రమాణం. బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన చేసిన పెద్ద ప్రమాణం ఏంటో తెలుసా? చివరిగా ఈ మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నిత్య జీవము అనుగ్రహింతును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ స్నేహితులరా, ఇక్కడ విశాలత కావాలంటే భూమి మీద మనిషి కూడా సంపాదించుకుంటున్నాడండి. కానీ దేవుడిచ్చేటువంటి విశాలత ఎలా ఉంటుందంటే, తప్పకుండా భూమి మీద నీకు అవసరమైతే ఆయన మొట్టమొదటిగా ఏమిస్తాడట? కొలవబడిన స్వాస్థ్యము ఇస్తాడు. రెండవది, ప్రభువా నన్ను సరిహద్దుల విషయాలు పరిచయ్యా అంటే, నువ్వు మరి తృప్తిగా ఉండడానికి ఏం జరగాలో తెలుసా? నువ్వు తిరిగి నిర్మించబడాలి. నిన్ను తిరిగి పునర్నిర్మిస్తాడు. కొలవబడిన స్వాస్థ్యం ఇస్తాడు, నిన్ను పునర్నిర్మిస్తాడు. ఆ తర్వాత మూడవది, ఆయన చేసిన వాగ్దానాన్ని, నిత్య జీవం అనేటువంటి వాగ్దానము నీ ఒడిలో వేస్తాడు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం సరిహద్దులు విశాలపరచు, ఇంకాస్త నాకు యాక్సెస్ దయచేయి, ఇంకాస్త నాకు విశాలత ఇవ్వు, నాకు ఇంకా సమృద్ధి ఇవ్వు. మీకు అవసరమైతే అడగండి, తప్పని నేను చెప్పడంలా. కానీ మన మనస్సు ప్రధానంగా దేని మీద ఉండాలో దాని విషయమై దేవుని వాక్యం సెలవిస్తుండగా, అయ్యా నిజంగా ఆ పర సంబంధమైన ఆలోచన, నిజంగా ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆ వాక్యానుసారమైన ఆలోచన నిజంగా నేను కలిగి బ్రతుకుతున్నానా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం విశాలత కలిగి ఉండడం అంటే, మనం భూమి మీద బ్రతికి ఉన్న దినాల్లో ఇరుకు మార్గంలో ఇష్టపడి నడవడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం. అలా నడవగలుగుతున్నామా? అలా మనం ముందుకు సాగగలుగుతున్నామా? ఒకసారి మన కళ్ళు మూసుకుందాం. ఒకసారి మన కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం తెరిచి నిండు మనసుతో దేవుని పాదాల దగ్గర మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. దేవా, మొర్ర పెట్టమన్న ప్రధానమైనటువంటి ఆ హెచ్చరిక నేను ఎప్పటికీ మర్చిపోను ప్రభువా. నేను మొర్రపెట్టుదానిగా నేను ఉంటాను అని దేవుని దగ్గర ఒక్కసారి మనం చెప్పుకుందాం. రెండవది, మొర్రపెట్టడం మాత్రమే కాదు, దేవుని నుండి ఆశీర్వాదాన్ని అడుగు. కానీ నీ మనస్సు భౌతికమైన వాటి మీద కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీద నీ కోరిక నిలుపు. మూడవది, నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే నువ్వు తిరిగి నిర్మించబడాలి. నువ్వు నిర్మించబడాలంటే ఆ శిథిలావస్థకు కారణమైనటువంటి మన దోషం, మన అపవిత్రత, ఇవి రెండు మన జీవితం నుంచి వైదొలగాలి. వాటిని దేవుడు మన నుంచి తీసివేయాలి అంటే విరిగి నలిగిన మనసులతో పసిబిడ్డల వలె దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. నిన్ను తృణీకరించని వాడు, నిన్ను త్రోసివేయని వాడు ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఒక్కసారి, దేవా నీతో కలిసి ప్రయాణం చేస్తానయ్యా, అయ్యా నీకు నమ్మకంగా నేను బ్రతుకుతానయ్యా అని ఒక్కసారి మనం దేవుని దగ్గర మనం ఒప్పందం చేసుకుందాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశ, ఆయన నిన్ను నిత్యత్వంలో క్షేమంగా నిన్ను చేర్చుకోవాలని, నన్ను చేర్చుకోవాలని దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ బ్రతికి ఉన్నంతకాలం కూడా మనం క్రీస్తు యొక్క ప్రతినిధులమే. ఆయన ప్రతినిధులుగా సంచరించుచున్న క్రీస్తు పత్రికల్లా బ్రతకడానికి మనం నిశ్చయించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదకరమైన చేతుల చాటున మనల్ని మనం అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభువా. అయా, ఒక నిరీక్షణ, ఒక ఆశ, అయా ఒక నమ్మిక,
అయ్యా పౌలు భక్తుని యొక్క మాటల్లో నుంచి మీరు మాతో మాట్లాడారు. అయ్యా తననైనా ఇక్కడి నుంచి మేము వెడలిపోతే నీ యొద్ద నివాసం చేయాలనే కోరిక అయ్యా పౌలు భక్తుడు వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ మా గుడారం శిథిలమైపోయినా సరే అక్కడ చేతి పని కాక అయ్యా నీవే నిర్మించింది నిత్యమైంది నివాసం మాకు అక్కడ మీరు ఏర్పరిచారని మేము నమ్ముతూ ఉన్నాం మా ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో మీరు చెప్పిన ప్రకారంగా నా తండ్రి అక్కడ అమూల్యమైన రత్నముల చేత సూర్యకాంతములతోనూ అయ్యా తండ్రి మా ప్రభు అమూల్యమైన అయ్యా ముత్యములతోనూ అక్కడ ఆ నగరాన్ని మీరు సిద్ధం చేస్తూ ఉన్నారు. అయ్యా మీరున్న చోట మేము ఉండడానికి అయ్యా మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తానంటున్నారు. అయ్యా మీరు భూమి మీదకి అయ్యా రావడానికి ముందు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నా తండ్రి అయ్యా నీవారు లేస్తారని వాక్యం చెప్తుంది. ఆ గుంపులో మేమును ఉందుముగాక, అయ్యా నిన్ను చేరుకుందుముగాక, నిత్యత్వాన్ని సంపాదించుకుందుముగాక. దేవాతనుడైన పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు పరితపించే మనస్సు అయ్యా మా పౌరసత్వం ఉన్నటువంటి ఆ ప్రదేశం మీద మమకారం పెంచుకునేటువంటి మనస్సు, మేము ఉండబోతున్న దాని మీద శ్రద్ధ నిలిపేటువంటి మనస్సు మాకు దయచేయమని దీవించమని నీ పాదాలు పట్టుకుంటూ అయ్యా ఈ మాటలు నా తండ్రి ఈ కడవరి కాలంలో మీరు ఎందుకు పదే పదే మాకు వినిపింపచేస్తున్నారో అయ్యా దాన్ని మేము సద్వినియోగం చేసుకునేలా సహాయం చేయమని దీవించమని మా ప్రభువా. ఇదిగో నాయన మేము పునర్నిర్మించబడినప్పుడు అయ్యా తండ్రి మా సరిహద్దులు విశాలపరచబడతాయని, ఇది కేవలం భౌతికమైంది కాదు, ఇది ఆధ్యాత్మికమైన పరిపూర్ణతకు సాదృశ్యమని మేము గుర్తించి దానికి అనువుగా నడుచుకునేలా సహాయం చేయమని దీవించమని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఎస్ చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి, చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు
యేసు నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమమంతా తుడచువాడా ఎల్లప్పుడూ కరుణించువాడా మంచితనము కనపరచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు చీకటిలో కాంతివి వేదనలో